సో గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావు గారు ఉన్నారు. మరి మొట్టమొదటి నుంచి కూడా కరోనా వచ్చిన సమయం నుంచి ఐసోలేషన్ హాస్పిటల్గా గాంధీ ఉన్నది. మరి ఈరోజు వ్యాక్సినేషన్ చేస్తుంది కూడా గాంధీ హాస్పిటల్ మోడల్ హాస్పిటల్గా ఉన్నది. మరి సూపరింటెండెంట్ రాజారావు గారు ఉన్నారు. చెప్పండి సార్. ఈరోజు మనము వ్యాక్సినేషన్ లాంచింగ్లో భాగంగా ఒక 30 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు 25 మెంబర్స్కి అయితే కంప్లీట్ చేశాము. ఈ 25 మెంబర్స్లో కూడా ఇంతవరకు ఎటువంటి అడ్వర్స్ ఈవెంట్స్ కూడా లేవు. ఇంకొక మనం ఒక 15-20 మినిట్స్లో మనకి వ్యాక్సినేషన్ ప్రక్రియ కంప్లీట్ అయిపోతుంది. సో ఎవ్వరూ ఏ రకమైన అపోహలు భయాలు పడద్దు. అందరూ వ్యాక్సినేషన్ తీసుకుంటే మనం సెకండ్ వేవ్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. అందరం కూడా హ్యాపీగా ఉండొచ్చు. సో ఈ మెడిసిన్ మరి స్టోర్ చేసే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఈ మెడిసిన్ స్టోర్ చేయటం ఇదివరకు ఉన్న వ్యాక్సిన్ లాగానే 2 to 8 degrees సెంటీగ్రేడ్ దగ్గర మనము స్టోర్ చేసుకోవచ్చు. సో స్టోరింగ్ ఆఫ్ దిస్ వ్యాక్సిన్ అనేది మనకు పెద్ద సమస్య కాదు. కొన్ని రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి. ఆ వ్యాక్సిన్స్ మనము -70 degrees దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. సో -70 degree అటువంటి వ్యాక్సిన్స్ అంటే కష్టం, కానీ ఈ వ్యాక్సిన్ 2 to 8 degrees కాబట్టి కోల్డ్ చైన్ మెయింటైన్ చేయడం పెద్ద ప్రాబ్లం అయితే కాదు. సో వ్యాక్సినేషన్ వాళ్ళని సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి మీరు ఏమేమి సెలెక్ట్ చేసుకుంటారు? అంటే ఇప్పుడు అందరూ ఉంటారు ఆ వ్యాక్సినేషన్. ఇప్పుడు 30 మెంబర్స్ ఇచ్చాము. అందులో మనం శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అన్ని రకాల ప్రజలు ఉన్నారు. అందులో అన్ని రకాల బెనిఫిషరీస్ అంటే మా ఎంప్లాయీస్ ఉన్నారు. సో గర్భిణీ స్త్రీలకు కానీ చిన్నపిల్లలకు కానీ 18 ఏళ్ళు దాటం వాళ్ళకి కానీ నియమ నిబంధనలు ఉన్నాయి కదా, వాటి విషయంలో ఎలా ముందుకు వెళ్తున్నారు? అంటే ఇప్పుడు మన దగ్గర ఇక్కడ ఇప్పుడు ఇచ్చే వ్యాక్సిన్ ఫస్ట్ టైం ఇచ్చేది హెల్త్ కేర్ ప్రొవైడర్స్కి. అంటే జాబ్ రావాలంటే 18 years పైనే ఉంటారు. సో అటువంటిది ఇప్పుడు మనకేమో ఇది కాదు, అరైజ్ కాదు ఆ క్వశ్చన్. కాకపోతే ప్రెగ్నెన్సీ లాక్టేషన్ ఉన్న వాళ్ళలో మనము ఇవ్వట్లేదు. మిగతా వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాలి, తీసుకుంటున్నారు కూడా. నార్మల్ డిసీజ్ ఉన్న వాళ్ళు, దగ్గు జమ్ము వాళ్ళు ఉన్న వాళ్ళు అయితేనేమో, అలాగనైతే బీపీ షుగర్ ఉన్న వాళ్ళలో ఎలాంటి కేర్ తీసుకుంటారు? అంటే వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు, తీసుకోవచ్చు. సాధారణంగా వచ్చే పేషెంట్లకి ఈ తాకిడి ఎలా ఉంటుంది, మరి టేక్ కేర్ ఆఫ్ వాళ్ళ విషయంలో ఎలా ఉంటారు? అంటే ఇప్పుడు అన్ని వింగ్స్ కూడా నడుస్తూనే ఉన్నాయి కదా, మేము ఏ రకమైన సేవలు ఆపలేదు. అన్ని సేవలు నడుస్తున్నాయి. వ్యాక్సినేషన్ సెంటర్ కూడా నడుస్తుంది. సో ఎప్పటిదాకా కొనసాగే అవకాశం ఉంది? టైమింగ్స్ ఏమైనా పెట్టే అవకాశం ఉందా వీళ్ళని? అంటే ఒక 15-20 మినిట్స్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ అయితే పూర్తవుతుంది, కానీ ఒక ½ an hour వాళ్ళని లాస్ట్ ఎవరైతే తీసుకుంటారో వ్యాక్సినేషన్ వాళ్ళని ఒక 30 minutes అబ్జర్వ్ చేయాలి కదా, అప్పుడు మనం అయిపోయిందని చెప్పచ్చు. సో వ్యాక్సినేషన్ వేసే ముందు వాళ్ళు తీసుకున్నటువంటి విటమిన్ అంటే ఏమైనా ఫుడ్ కానీ టిఫిన్ కానీ తినే అవకాశం ఉందా, లేకపోతే పరిగడుపున ఎలా? అట్లా ఏం లేదు. అంటే ఇప్పుడు దానికి ఫుడ్కి ఏ రకమైన సంబంధం లేదు. కాకపోతే అందరూ బ్రేక్ఫాస్ట్ చేసే వస్తారు కాబట్టి అది ఇబ్బంది ఏం లేదు. రాష్ట్ర ప్రజలకు మీరు అందరికీ మనం ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ని మనకి అపోహలొద్దు. ఎటువంటి అడ్వర్స్ ఈవెంట్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ మనకు కనిపించట్లేదు. కాకపోతే అందరూ కూడా మీరు వ్యాక్సిన్ తీసుకొని సెకండ్ వేవ్ లాగా రాకుండా మన రాష్ట్రాన్ని మన దేశాన్ని కాపాడాలని మనవి.